హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆలు కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని పూరి, చపాతీ, ప్లెయిన్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి వాటికి మంచి కాంబినేషన్గా తినవచ్చు. ఆలు కుర్మాని సులువుగా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 ఇలాచీలు, 1 చెక్క, 2 లవంగాలు, బగారా ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 3 లేదా 4 టొమాటో ముక్కలను వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ముందుగానే ఉడకపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ఉండేలాగా చూసుకొని ముందుగానే కట్ చేసుకోండి. అలా అయితే కర్రీ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత ఆలు ముక్కలను ఇలా చిదుముకోండి. లేదంటే ఉడకబెట్టుకున్న ఒక బంగాళదుంపను తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. అలా అయితే గ్రేవీ చక్కగా వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి తగినట్టుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ పోసుకొని చక్కగా కలుపుకొని మరొక 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చూడండి ఇలా వస్తుంది. గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత మీరు కొంచెం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, మీకు కూడా నచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ఆలు కుర్మాని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.